ఎస్సీ ఎస్టీలపై దాడులు జరిగితే కేసులు కట్టకుండా నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తప్పవని హెచ్చరించారు ఎస్సీ ఎస్టీ కమిషన్ సభ్యుడు ఆనంద ప్రకాష్. ఏలూరులో పర్యటించిన ఆయన బాధితుల నుంచి ఫిర్యాదులు స్వీకరించారు. ఇటీవల కాలంలో జరిగిన దాడుల్లో పోలీసులు సరిగా స్పందించలేదనే కంప్లైంట్స్ ఎక్కువగా వస్తున్నాయన్నారు. ఆదిలాబాద్ జిల్లాలోని వైన్ షాపుల్లో వరుస దొంగతనాలు దుకాణ యజమానులకు కలవరపెడుతున్నాయి. నెరడిగొండలో వైన్ షాప్లోకి చొరబడి 1,50,000 విలువ చేసే మద్యం బాటిలను ఎత్తుకెళ్లారు. నెల రోజుల వ్యవధిలోనే ఈ విధంగా 3 షాపుల్లో చోరీలు జరిగాయి. రాత్రివేళ సెక్యూరిటీ గార్డులను నియమించిన దొంగతనాలు ఆగడం లేదని వాపోతున్నారు యజమానులు. ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం కోడిగూడెంలో భూతగాదాల్లో ఒక వ్యక్తిపై తండ్రి, బావలు, వారి కుమారులు కలిసి దాడి చేయడం కలకలం రేపుతోంది. గ్రామంలో దౌలూరి కాంతయ్యకు తన కుమారుడు ధర్మారావుతో పొలం తగాదా ఉంది. బంధువులను అందరినీ పథకం ప్రకారం ఇంటికి పిలిపించుకొని దాడి చేశారనే ఆరోపణలతో పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలం సుంకటరేవు దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో మల్లాడి గంగాధర్ అనే వ్యక్తి చనిపోయాడు. తాళ్లరేవు నుంచి యానాం వెళ్తుండగా ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. మృతుడి సొంతూరు గాడిమొగ. తలకు బలమైన గాయం కావడంతో స్పాట్లోనే చనిపోయినట్లు పోలీసులు తెలిపారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురం మండలం ఓలని రెడ్డిపల్లిలో కొత్తగా ఏర్పాటు చేసిన అంబేద్కర్, బాబు జగజీవన్ రామ్ విగ్రహాలను గుర్తు తెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లారు. దీంతో ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో స్థానికులు ఆందోళనకు దిగారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని నినాదాలు చేశారు. విగ్రహాలకు ప్రభుత్వం రక్షణ కల్పించాలని కోరారు. నంద్యాలలో ఆలయ భూముల్లో ఆక్రమణలు కూల్చివేతలను అడ్డుకున్నారు స్థానిక స్టేట్ బ్యాంక్ కాలనీ వాసులు. మహానందీశ్వర స్వామి ఆలయం భూమి 1.78 ఎకరాలు ఉందని, మిగతా 2 ఎకరాలు ప్రైవేట్ భూమిగా చెప్తున్నారు. కోర్టులో కేసు విచారణలో ఉండగా ఆక్రమణల పేరుతో ఇష్టానుసారం కూల్చివేస్తున్నారని మండిపడ్డ కాలనీవాసులు కోర్టు ధిక్కార పిటిషన్ వేస్తామని హెచ్చరించారు. మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని ఎస్బీఐలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో 6 కంప్యూటర్లు కాలిపోయాయి. ప్రమాద తీవ్రతకు బ్యాంకు మొత్తం పొగ కమ్మేసింది. జరిగిన నష్టంపై బ్యాంక్ అధికారులు అంచనా వేస్తున్నారు. మహబూబ్ నగర్ జిల్లా కొత్తూరు జాతీయ రహదారిపై వాహనాలు ఒక్కదానికొకటి ఢీకొన్న ఘటనలో తల్లి కూతురు చనిపోయారు. ఈ ప్రమాదం చేగూరు వద్ద జరిగింది. కొత్తూరు నుంచి వస్తున్న లారీ ముందు వెళ్తున్న టెంపోను ఢీకొట్టింది. ఆ తర్వాత టెంపో ప్యాసింజర్లతో వెళ్తున్న ఆటోను ఢీకొట్టింది. ఆపై ఆటో వెళ్లి ముందుగా వెళ్తున్న ద్విచక్ర వాహనం ఢీకొనడంతో బీభత్సానికి దారితీసింది. బైక్పై ఉన్న తల్లి కూతుర్లు ప్రాణాలు కోల్పోయారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి కాల్ టెక్స్ ఏరియాలో 3వ రైల్వే ట్రాక్ కోసం నిర్మాణ పనులు చేస్తుండగా నీటి కుంటను తెంపడంతో సమీపంలోని ఇళ్లలోకి నీరు చేరింది. రైల్వే క్వార్టర్స్ కూడా నీట మునిగాయి. ఇళ్లలోని సామాగ్రి తడిచిపోవడంతో స్థానికులు ఆందోళన చెందుతున్నారు.